అనిల్ రావిపూడి అనగానే మొదటి వరకు సూపర్ హిట్ డైరెక్టర్ కదా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మల్టీ స్టారర్ స్పెషలిస్ట్ అంటున్నారు. ఇతను తీసే కామెడీ సినిమాలు పరిశ్రమకు అందిస్తున్న సూపర్ హిట్స్, ఎప్పటికప్పుడు సెట్ చేస్తున్న క్రేజీ మల్టీ స్టారర్స్ అన్నీ కూడా సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఇప్పుడు మరో సెన్సేషన్ కు రెడీ అవుతున్నాడు అనిల్ రావిపూడి. ఒకప్పుడు కామెడీ సినిమాలకు మాత్రమే కేర్ ఆఫ్ అడ్రస్ గా కనిపించేవాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు అదే కామెడీ మూవీస్ కు మల్టీ స్టారర్ టచ్ ఇచ్చి బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతున్నాడు. F2, F3 మనశంకర వరప్రసాద్ గారు ఇందుకు సింపుల్ ఎగ్జాంపుల్స్. ఈ ఏడాది సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా చిరు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా మారింది. థియేటర్స్ నుంచి శంకర వరప్రసాద్ ఇలా వెళ్లాడో లేదో ఇంతలోనే మళ్లీ సంక్రాంతికి కొత్త సినిమాను సిద్ధం చేసే పనిలో పడ్డాడు రావిపూడి. ఆల్రెడీ మనశంకర వరప్రసాద్ ప్రమోషన్స్ లోనే కామెడీ టైటిల్ ఫిక్స్ అయినట్లు చెప్పాడు. ఇప్పుడు టైటిల్ అనౌన్స్ చేయలేదు కానీ మరోసారి వెంకీతో అది కూడా మల్టీ స్టారర్ అనౌన్స్ చేశాడు. ఈసారి వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ రాబోతోందని, వచ్చే సంక్రాంతికి మరోసారి వీరిద్దరి నవ్వుల తుఫాన్ కు సిద్ధంగా ఉండమని చెప్తున్నాడు రావిపూడి. వరుసగా 9 విజయాలు, అన్ని కూడా బ్లాక్ బాస్టర్స్. అందుకే అనిల్ రావిపూడి కొత్త చిత్రంపై అంత క్యూరియాసిటీ. మనశంకర వరప్రసాద్ గారు తర్వాత అనిల్ రావిపూడి ఏ హీరోను డైరెక్ట్ చేస్తాడు అనేది నిన్నటి వరకు క్యూరియాసిటీ కనిపించింది. ఇప్పుడు వెంకీ కళ్యాణ్ రామ్ కాంబో ఫిక్స్ అయింది. అయితే రావిపూడి 10వ చిత్రంలో కళ్యాణ్ రామ్ ఎంట్రీ అంత ఈజీగా జరగలేదు. నిజానికి మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ కి ముందు నుంచే అనిల్ రావిపూడి, వెంకటేష్ మరోసారి చేతులు కలుపుతున్నారని ప్రచారం సాగింది. అయితే ఈసారి వీరిద్దరూ కూడా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ తో ఆడియన్స్ ముందుకొస్తారు అనుకున్నారు. కానీ ప్రస్తుతానికి తనకు సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ప్లాన్ లో లేవని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు రావిపూడి. F2, F3 దారిలో వెంకీ కోసం మరోసారి మల్టీ స్టారర్ కథను రాశాడు అనిల్ రావిపూడి. అయితే మరో హీరో ఎవరు అనేది కొద్ది రోజులుగా కన్ఫ్యూజన్ కొనసాగింది. మొదట రానా పేరు వినిపించింది. కట్ చేస్తే కార్తీ పేరు కూడా తెరపైకొచ్చింది. మొన్నటికి మొన్న ఫాహిద్ పాజిల్ పేరు కూడా వినిపించింది. తెలుగులో మల్టీ స్టారర్ మూవీ కోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం కూడా సాగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా రావిపూడి తన ఫస్ట్ హీరో పటాస్ లో నటించిన కళ్యాణ్ తో మల్టీ స్టారర్ అనౌన్స్ చేయటం మాత్రం టాలీవుడ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కెరియర్ లో 10వ చిత్రం కోసం రావిపూడి తన పేరుతో యూనివర్స్ క్రియేట్ చేసిన ఆశ్చర్యం లేదు. వెంకీ కోసం కొత్త క్యారెక్టర్ ను క్రియేట్ చేసి పటాస్ మూవీలో కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ని రిపీట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మొత్తానికి పటాస్ కాంబో రిపీట్ అవుతుండటంతో నందమూరి ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. అంతేకాదు ప్రస్తుతం అసలు కళ్యాణ్ రామ్ ఏం సినిమాలు చేస్తున్నాడు, ఎవరితో చేస్తున్నాడు అనే డిస్కషన్ కూడా మొదలైంది. అయితే కళ్యాణ్ రామ్ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం రావిపూడితో చిత్రమే. ఆ తర్వాతే బింబిసారుడి రీఎంట్రీ ఉంటుంది. 2022లో బింబిసార చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ వెంటనే బింబిసార సీక్వెల్ తో కళ్యాణ్ రామ్ తిరిగి రావాలి. కానీ వశిష్ఠ్ వెళ్లి విశ్వంభర ప్రాజెక్ట్ లో బిజీ అయ్యాడు. మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా తాను ఆల్రెడీ కమిట్ అయిన అమిగోస్, డెవిల్, అర్జున్, సన్ ఆఫ్ విజయశాంతి చిత్రాలు చేశాడు. అయితే ఈ 3 కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ దశలో కళ్యాణ్ రామ్ మళ్లీ బింబిసార ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. వశిష్ఠ్ స్థానంలో మరో కొత్త దర్శకుడితో బింబిసారకు సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నాడు. ఒకవైపు విక్టరీ వెంకటేష్ తో మల్టీ స్టారర్, మరోవైపు బింబిసార ప్రీక్వెల్, ఇంకోవైపు మరో కొత్త ప్రాజెక్ట్ ను కూడా అనౌన్స్ చేయబోతున్నాడు కళ్యాణ్ రామ్. ఇక నిర్మాతగా కళ్యాణ్ రామ్ ఎంత బిజీగా ఉన్నాడో తెలిసిందే. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీని, అదే విధంగా దేవరాజ్ సీక్వెల్ ను కళ్యాణ్ రామ్ నిర్మించాల్సి ఉంది. వరుసగా 4 విజయాలు, పైగా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాకు ఏకంగా 100 కోట్లు. అందుకే ఈ సూపర్ హిట్ హీరో నటించే కొత్త చిత్రంపై ఇండస్ట్రీలో చాలా క్యూరియాసిటీ ఉంది. అనగనగా ఒక రాజు తర్వాత నవీన్ పోలిశెట్టి కొత్త చిత్రం ఏంటి అనేది ఖరారైపోయింది. 100 కోట్లు టాలీవుడ్ యంగ్ హీరోస్ కు నయా బెంచ్ మార్క్. స్టార్ లీగ్ లోకి అడుగు పెట్టేందుకు మొదటి మెట్టు. గత ఏడాది తండ్రిలతో నాగ చైతన్య 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాడు. అంతకు ముందు నాని, విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ లాంటి హీరోలు కూడా 100 కోట్లకు పైగా వసూళ్లు చూశారు. రీసెంట్ గా అనగనగా ఒక రాజుతో పోలిశెట్టి సెంచరీ కొట్టాడు. అందుకే రెట్టించిన ఉత్సాహంతో కొత్త సినిమాను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు. నవీన్ పోలిశెట్టి కొత్త సినిమా అంటే మినిమం 2 నుంచి 3 ఏళ్ల గ్యాప్ ఉండాల్సిందే. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హీరోగా మారాడు పోలిశెట్టి. అప్పటి నుంచి ఇదే సెంటిమెంట్ కొనసాగుతోంది. కానీ అనగనగా ఒక రాజుతో ఎప్పుడైతే నవీన్ పోలిశెట్టి
100 కోట్ల క్లబ్ ను చూశాడో ఇప్పుడు ఇంత గ్యాప్ ఇస్తే కుదరదు అనుకుంటున్నాడు. హీరోగా నవీన్ పోలిశెట్టి కెరీర్ ను మలుపు తిప్పిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ప్లానింగ్ జరుగుతోంది. నిజానికి ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాతలు రిలీజ్ సమయంలో ఖరారు చేశారు. కాకపోతే హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ రావడానికే ఇంత టైం పట్టింది. ప్రస్తుతం పోలిశెట్టి మరోసారి ఏజెంట్ గా మారి ఓ కొత్త కేసును సాల్వ్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడని సమాచారం. లాస్ట్ ఇయర్ అంతా కూడా టాలీవుడ్ కు దూరంగా ఉంటూ వచ్చాడు దుల్కర్. అయితే కోలీవుడ్ వెళ్లి కాంతా అనే చిత్రం విడుదల చేశాడు. కానీ ఈ ఏడాది మాత్రం తెలుగు సినిమాకు రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. అందులో భాగంగా అద్భుతమైన టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నాడు. ఆల్రెడీ ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశాడు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాల తరువాత కల్కి, ఛాంపియన్ లాంటి చిత్రాల్లో గెస్ట్ అపీరియన్స్ తరువాత ప్రస్తుతం దుల్కర్ తెలుగులో మరో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాడు. అదే ఆకాశంలో ఒక తార. ఈ సినిమాతో తెరకు కొత్తగా పరిచయమవుతోంది సాత్విక వీరవల్లి. వచ్చే వేసవిలో ఆకాశంలో ఒక తార చిత్రం పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. కనీస వసతులు కూడా లేని ఒక పల్లెటూరి అమ్మాయి తన కలలను ఎలా సాధించుకుంది అనేది ఈ సినిమా స్టోరీ లైన్. గతంలో ప్రేమ, ఇష్క్, కాదల్, సేనాపతి చిత్రాలు తీసిన పవన్ సాధినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఆకాశంలో ఒక తార చిత్రాన్ని నిర్మించడం విశేషం.